మీటింగ్ పెట్టి పెద్ద ప్లేస్ దాన్ని స్ప్రెడ్ చేయాలి. అక్కడ అతి పెద్ద గడ్డి స్కామ్ జరుగుతుందన్న. అది కానీ అదొక తల్లి అని చెప్పని గడ్డి స్కామ్ జరుగుతుంది. గడ్డిలో మీ దాంట్లో కాళేశ్వరం స్కామ్ అయింది. ఒకటి పావని గారు, స్కాములు లేకపోతే మీకు ఏ మహానుభావులు, ఏ పుణ్యాత్ములు, ఏ ధర్మాత్ములు మీ పార్టీకి రైట్ రాయల్ వైట్ 1600 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ డబ్బు ఎందుకు వచ్చింది? తొవ్వంటోడు దానం చేసిండా? మిగతా పార్టీలకు వచ్చిందా? భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా రాని ఎలక్టోరల్ బాండ్ మీ పార్టీకి వచ్చింది. అది జగన్ మెరిగిన సత్యం. అదే ఇంకొకటి కాళేశ్వరం ఒకటి అదే చర్చ గురించి కాదమ్మా, వాస్తవాలు చెప్తే సైడ్ ట్రాక్ పక్క పెట్టు. ఇక్కడ నేను ఏమంటున్నా, ఇప్పుడు ఒకటి అదే టాపిక్ కాదు, కాళేశ్వరం గురించి అంటారు కదా. కాళేశ్వరం బంద్ అయింది, పంపింగ్ కాలేదు పని సీజన్లో. 2022-23లో 50 లక్షల టన్నులు వాళ్ళ పీరియడ్లో టేకప్ చేసారు. ఇవాళ 72,65,000 టన్నుల వరి ధాన్యం సేకరణ అయిపోయింది ఈ రోజు వరకు. కాళేశ్వరం లేకపోతే ఇంత ధాన్యం సేకరణ రాదు కదా మళ్ళా. అయితే అదొకటి. ఇక్కడ ఏదైతుందో అదొకటి నేను ఏమంటున్నా, మీరు తెలంగాణ తెచ్చిరు అనుకోని మళ్ళీ తొలి ఉద్యమం లేదు, మళ్ళీ ఉద్యమమే తోనే వచ్చింది అనుకున్నాం. పోనీ సెప్టెంబర్ 17, 1948 సెప్టెంబర్ అధికారికంగా ఎందుకు చేయలేదు? చెప్పి మాట్లాడే. అయితే ఇక్కడ ఏదైతుందో వీళ్ళు బీజేపీలో కూడా చేతనైతే లేదు. 12 లక్షల కోట్లు 11 సంవత్సరాలలో ఇచ్చారు. వీళ్ళు 11 సంవత్సరాలలో 12 లక్షల కోట్లు తెలంగాణకు వచ్చినాయి ఫండ్స్. వీళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ కూడా మొన్న లోన్స్ ఇచ్చారు. ఒక్కొక్క ఇంట్లో 4-5 కూడా పాపము బ్యాంక్ లోన్స్ వేవా ఫైన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మూకుమ్మడి దాడి. ఎందుకంటే వీళ్ళు మొత్తం తోడేళ్ల గుంపులాగా ఇప్పుడు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి మానవత్వం ఉన్నోడు ఎవడన్నా బిడ్డ పెళ్లికి ఈవెన్ పెరోల్ మీద అదే రాధాకిషన్ రావు తల్లి వాళ్ళ అది అత్త చనిపోతే ఆయనకు పెరోల్ దొరుకుతుంది, మాసికానికి పెరోల్ దొరుకుతుంది. ఈయన బిడ్డ పెళ్ళి అయితే ఒకతే బిడ్డ పాపం రేవంత్ రెడ్డికి వాళ్ళ అన్నదమ్ములకి 6-7 కాదు కదా, ఒకతే బిడ్డకు ఆయన పెళ్లికి నాడు జైల్లో పెడితే మండుతుందా మండదా? గవర్నర్ గారి తల్లి చనిపోతే హెలికాప్టర్ ఇవ్వాలి. నేను చెప్పిన కదా హెలికాప్టర్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి గవర్నర్ మీ అమ్మ చనిపోయింది. ఒకటి 55 లక్షలు, 55 కోట్లు, 55 లక్షలు, 55,000, 5500 కాదు. నిరూపించుకోవాల్సింది రేపు కోర్టు ద్వారా నిరూపించుకోవాలి. దానికి దొడ్డదారిన పోయి ఇవన్నీ రకరకాల బురద. ఇప్పటికి కూడా ఇంకోటి వీళ్ళు రేపు ఎలక్షన్లా ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు, మొత్తం గిరిగీసి కాంగ్రెస్ వాళ్ళని ఇచ్చేయాలన్నది. ఇంకెక్కడున్నది? అయిపోయింది. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ పందిరేస్తారు జనాలు. అధికారం లేకపోతే సర్పంచ్లకు పైసలు రావు. ఒకవేళ బీఆర్ఎస్ లో గెలిచినా కూడా మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ లో జంప్ అవుతారు. ఇది వాళ్ళు నేర్పిన విద్యనే. ఫస్ట్ టర్మ్ లో ఎంతమంది కాంగ్రెస్ లోకి వెళ్ళి టీడీపీలోకి వెళ్ళిపోయారు, సెకండ్ టర్మ్ ఎంత పోయారు. అది ఇక్కడ కూడా నేను ఒకటే, పావని గారు వాళ్ళ మొత్తము కోర్ లీడర్స్ కు ఏదైతే ఉందో విత్ ఇన్ ద నెంబర్ 1 టాప్ లీడర్స్ కు ఒకటే సలహా ఇవ్వాలి, సైలెంట్గా ఉండాలి. 3 ఏళ్ళ అని అర్థం ఉన్నది. ఇంకా మీకు 3 ఏళ్ళ 6 నెలలు ఉన్నది. 3 ఏళ్ళ 6 నెలల్లో సైలెంట్గా ఉండి వీళ్ళ తప్పులు లెక్క పెట్టుకుంటారు. రాండి మీరు ఇప్పుడు ఎంత మొత్తుకున్నా కానీ అది ఏమంట చూడు, అబ్బా పులి అన్నట్టు అయిపోతుంది వీళ్ళ కథ. ఇంకా వీళ్ళు ఒకటి ఏంటంటే వీళ్ళంత షేపు ఏ గవర్నమెంట్ కూడా ఒకటి రియల్ ఏదైతే ఉందో బెనిఫిషరీస్ మీద డిపెండ్ కాకూడదు. బెనిఫిషరీస్ని పట్టుకొని గ్యారంటీలు పట్టుకొని ఇచ్చేద్దామని చెప్పి అడుగులు అప్పులు తెచ్చి ప్రొడక్షన్ ఓరియంటెడ్ లేకుండా వీళ్ళు నెలకి 7,000 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఏదైతుందో అప్పులు వడ్డీలు కడుతున్నాం అంటారు కదా. ఈ రకంగా వచ్చిన దాన్ని ఇక్కడ వీళ్ళు ఏదైతుందో ఇప్పటికి కూడా బీఆర్ఎస్ స్వచ్ఛందంగా చాలా మంది, ఇప్పటికి నేను చెప్పిన కదా లైవ్ ఎగ్జాంపుల్ నవీన్ పట్నాయక్ ఉన్నాడు, సిక్కిం ముఖ్యమంత్రి ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు బీజేపీ పాట అనుకుంటున్నాను పక్కవేడు యోగి ఆదిత్యనాథ్ కానీ కాషాయం కట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని రోడ్డు మీద కూర్చొని పాటిస్తారా వీళ్ళు? ఇవన్నీ ఐఫై ఇవాళ కేసీఆర్ సెల్ఫ్లు కేటీఆర్ సెల్ఫ్లు గిల్పులు. ఇప్పుడు ఎప్పుడు గతంలో ఏమున్నది తెలుసు, ఆయన అపవాదు సీనియర్ మంత్రులు కూడా నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేసే సంస్కారం లేదని ఆయన మీద బదనాం ఉన్నది. ఇవాళ పదవి ముఖ్యం పొంగని కాదు, మనిషి పదవి ఉన్నా లేకున్నా ఒకటే రకంగా ఒకటే తత్వంలో ఉంటే ఖచ్చితంగా వీళ్ళని ఆదరిస్తారు. అంతేగాని రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళు అంత అల్క కాదు.
ఇలా సగము రాష్ట్రము అంటే 8 ఎంపీలు 8 అంటే 8 ఇంటూ 7 56 అసెంబ్లీ సెగ్మెంట్లు 8 ఎమ్మెల్యేలు 64 బీజేపీ కంట్రోల్ ఉన్నది ఇలా మిగతాది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నది. వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు కరెక్ట్ ఇప్పటి నుంచి వీళ్ళు వర్కౌట్ చేసుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ కు అధికారం వస్తే అది భ్రమనే డ్రీమ్ గా మిగులుతుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచైనా సైలెంట్గా ఉండాలి, తప్పులో నొప్పుకోవాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, నాయన మంచితనంతో. ఇప్పుడు కత్తిస్తోని సాధించలేంది కర్ణతో సాధించాలి. అట్లయితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు ఎవరే కానీ. నువ్వు ఎన్ని పెట్టినా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏంటంటే మా ఎల్మోళ్ళకి ఏం లేకుండా పొగడెక్కు ఉంటుంది. యూనో దొయ్యున్న దొరని అరున్న దొరసానే యూనో ఆమె పావని అంటున్నారు కదా, నాగల్ గురించి అడుగుతావా, మోటార్ గురించి అడుగుతావా, రాడ్ గురించి అడుగుతావా, ఇంజన్ గురించి అడుగుతావా చెప్పు. నేను నడిబొడ్డులో హైదరాబాద్ చార్మినార్ దగ్గర 1978, 79, 80లో యునానిమస్ ప్రెసిడెంట్ నా సర్టిఫికేట్ కావాలంటే పంపిస్తా, ఉన్నది చూసుకోరు. నేను 36 ఏళ్ళు డిపార్ట్మెంట్లో ఏదో రాష్ట్రపతి పథకం ఉన్నది నాకు. అంత ఉత్సాహం కాదు కదా, గాలికి మాట్లాడతలేను. ఉన్నది యథార్థవాది ఉన్నట్టు మాట్లాడదు కదా. అందుకోసం ఇప్పటికి కూడా నేను ఒకటే మీ వేదిక ద్వారా చెప్పేది, కేటీఆర్ కానీ హరీష్ కానీ కవిత కానీ ఇది ఏదైతే ఉందో అహం ఏదైతే అహానికి పోయి ఇగోకు పోయి మానుకోవాలి. వీళ్ళు మానుకుంటేనే రేపు 3 ఏళ్ళల్లో వీళ్ళకు గంధం చెట్టు ఎంత కొడితే గంధం వాసన వస్తుంది. వీళ్ళు నోరు తెరిస్తే అన్ని రకరకాలు వచ్చారు ప్రజలు కూడా. ఇక్కడ మెయిన్ వీళ్ళకి వచ్చేది ఓన్లీ బెనిఫిషరీస్ మటుకు పక్క వాళ్ళకి ఇంటాక్ట్ ఉన్నది. ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే ఉందో రైతు బంధు కానీ పెన్షన్స్ కానీ అదే ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు వీళ్ళకి మిగతా ఓటర్ల దాంట్లో వీళ్ళకు వ్యతిరేకత చాలా ఉన్నది. అదే కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయి రేపు కాంగ్రెస్ కాకపోతే ప్రజలు యువకులు ఉన్నారు, 60% మంది యువకులు ఉన్నారు. ప్రపంచంలో హైయెస్ట్ యూత్ రేటు భారతదేశంలో ఉన్నది. వాళ్ళు రేపు బీజేపీ దిక్కు మొగ్గు చూపుతారు. లేకపోతే మన ఎంపీలు వాళ్ళకి రాచేది కాదు కదా, వాళ్ళు వర్కౌట్ చేస్తారు. లేకపోతే ఇక్కడ ఉన్న లోకల్ బీజేపీలు పెద్ద తోపుగాళ్ళు ఏపుగాళ్ళు అని ఓట్లు వేయలేదు. అది మోడీ ప్రపంచం మీద కొట్టుకొచ్చారు, రేపు మళ్ళీ వస్తే కూడా కొడుతుంది. మనం ఇప్పటికి కూడా నేనేమంటున్నా ఒకటే విస్తకారం, మనమే అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు వస్తాం, 100 ఏళ్ళు దాటని మళ్ళీ ఈ ప్రజాస్వామ్యం అంత పరిస్థితి తీసుకొస్తున్నాయి లోకల్ ఫెడరల్ సిస్టంలో. ఎప్పుడే కానీ మంచితనంతో మంచి పరిపాలించాలి. ఇప్పుడు ఏమైంది, మైనార్టీలకు నెత్తి మీద ఎత్తుకుంటున్నారు మదర్సాలు, తర్వాత ఏది మన మిషనరీ స్కూళ్ళు. మన దాంట్లో ఇప్పుడు ఒక్కరు ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ పాఠశాలలలో భారతం ఎందుకు చెప్పనియరు, రామాయణం ఎందుకు చెప్పనియరు, భాగవతం ఎందుకు చెప్పనియరు, భగవద్గీత ఎందుకు చెప్పనియరు? అవి తప్ప కోట్లలో ప్రమాణం చేసినప్పుడు గతంలో భగవద్గీత మీద ప్రమాణం చేసి అటువంటిది పోయి దేవుని మీద దాకా వచ్చింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. అటువంటి దాన్ని ఇంకా కూడా దేశాన్ని బాగు చేయరా నాయన అంటే నాశనం పట్టించిపోతారు. ఇప్పుడు దాని ప్రకారం ఉంటుంది. ఒక నిమిషం, 2023లో అధికారాన్ని దించరు, అయినా పొగరు దిగకపోతే గాడిద గుట్టించారు లోక్సభ ఎలక్షన్లో. వీళ్ళు అన్నట్లు గంధపు చెక్కను ఎంత కొట్టినా గంధం వాసనే, డ్రైనేజ్ మీద ఎంత సెంటు తగ్గినా డ్రైనేజ్ వాసనే, పొగరుబోతున్న నోటి నుంచి ఎప్పుడు పొగరుబోతు మాటలే వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈ కార్ రేస్ ఎవరు పొగరుబోతు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. 100% కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ కార్ రేస్ కేసు విషయం కానీ ఈ కాళేశ్వరం విషయం, వీటిని ఈ అధికారులు ఏ రకంగా జరిగిందని జరుగుతుంది. అసలైన కేసు నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇది ఎంత అయిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ రావుది అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరి ఫోన్లు కొట్టి ఒక 200-300 మంది లిస్ట్ ఉంది. అది వాళ్ళు ఎవరెవరితో పైసలు తెప్పించుకున్నారు, 600 మంది లిస్టు వాళ్ళందరినీ